దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారన్నారు. ఆయన హయాంలో కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నేడు సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అభివృద్ధి సాధ్యమైందన్నారు. 42 వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని తెలిపారు. ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత కూడా ఆయనదే అన్నారు. కార్యక్రమంలో పూతలపట్టు కోఆర్డినేటర్ ప్రభాకర్, పూర్ణచంద్ర, లోకేష్, అక్బర్, సెల్వం, పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూతలపట్టు ప్రభాకర్, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్. ఈ రోజు భారతదేశ చరిత్రలో తీసుకుంటే రాజీవ్ గాంధీ చాలా గొప్పవాడు. అదే రకంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ గాని మిగిలిన పార్టీలంతా కూడా సరే ఈ రోజు రాజీవ్ గాంధీని గౌరవించే వ్యక్తి రాజీవ్ గాంధీ. ఎందుకంటే ఒక్కసారి మన బీజేపీలో ఉన్నటువంటి వాజ్పేయిని కూడా ఆయన సలహా మేరకు ఇతర దేశాల్లో తీసుకొని వైద్య సదుపాయాల్లో అందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. అదే రకంగా ఢిల్లీలో పరిపాలన కాదు, ఢిల్లీలో ప్రధానమంత్రులు కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్డర్లు కాదు, ఆ ఢిల్లీ నుంచి గ్రామ స్థాయిలో పరిపాలన విధానం కావాలనేసి ఈ రోజు పంచాయతీ వ్యవస్థని తీసుకొని వచ్చి పంచాయతీ ఈ రోజు మొత్తం ఆ రోజు ఆయన తీసుకొని వచ్చినటువంటి పంచాయతీ వ్యవస్థ ద్వారా ఈ రోజు భారతదేశం సస్యశ్యామలంగా ఈ రోజు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అవుతా ఉందంటే ఆ రోజు వేసినటువంటి రాజీవ్ గాంధీ వేసిన పునాది. అంతేకాదు నా జోబిలో సెల్ ఉండదన్నా, మా అన్న ఇలేకరన్ దగ్గర సెల్ ఉండదన్నా, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదన్నా, మా ఇంట్లో టీవీ ఉండదన్నా కూడా ఈ రోజు దాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. అదే రకంగా మామూలుగా పాఠశాలలో మీరు చూస్తూ ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు ఈ ప్రభుత్వాలు వచ్చి వేల పాఠశాలలు మూపిచ్చేస్తున్నారు. కనీసం 10 మంది విద్యార్థులుంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలు నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాడు చదువుకు దూరంగా ఉన్నవాడు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఈ రోజు చూడండి గ్రామీణ ప్రాంతంలో నుంచి ఉన్నతమైనటువంటి విద్య చదివి ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు ఈ రకంగా అయినారంటే ఆ రోజు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గ్రామీణ ప్రాంతంలో పెట్టినటువంటి విద్యాలయాలకే దానికి పునాది అనేసి తెలియజేస్తున్నాం. అలాంటి మహానుభావుంది ఈ రోజు జయంతి సందర్భంగా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కాకుండా ఈ చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకొని మేము ఈ రోజు ఆనందంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు చిత్తూరులో ఘనంగా రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరుగుతోంది. అదేవిధంగా సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ గారు ఆ రోజు తీసుకుని వచ్చినటువంటి నిర్ణయాలు, సంస్కరణలు ఏదైతే ఉందో ఈ రోజు ఈ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఏ దాకా ఎదిగిందంటే దానికి మూల పురుషుడు రాజీవ్ గాంధీని మనము గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు ఇది. అదేవిధంగా ఆ రోజు కంప్యూటర్ వ్యవస్థను తీసుకుని వచ్చిందే రాజీవ్ గాంధీ. అదేవిధంగా అతి చిన్న వయసులో 42వ ఏటనే అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని తీసుకొని అత్యంత వైభవంగా అత్యంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి చెందుతుంది. అదేవిధంగా ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు కుదించినటువంటి ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి. అటువంటి రాజీవ్ గాంధీ గారిని మనం ఈ రోజు స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా యావత్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకుల సమక్షంలో ఈ రోజు మేము ఘనంగా నివాళులర్పించుకుంటున్నాము. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి